ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే అన్ని సర్వేలు ఒక్కోసారి చూసుకుంటే సర్వేలన్నీ టీడీపీ అండ్ జనసేన ఉన్నాయి. ఒకటి రెండు ఏదో ఓ 2 సర్వేలు వాళ్ళు ఏది చెప్పినా గాని, ప్రజల్లో ఆ స్వింగ్ చేసే మూడుంది. దాంతో పాటు ఎవరైతే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ నడిపించాడో, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించాడో, కోడికత్తి డ్రామాని ఏదైతే రక్తి కట్టించాడో, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రశాంత్ కిషోర్ నిన్న మాట్లాడుతూ మీడియాతో 20 సీట్లు కూడా రాని పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి అని మాట్లాడుతున్నారు. నిజంగా దాన్ని వైసీపీ కూడా కొడాలి నాని లాంటి వ్యక్తులు ఖండిస్తున్నారు. ఆయనకేం తెలుసు, ఈయనకేం తెలుసండి. బట్ ఆయనే 2019లో మిమ్మల్ని అందరిని నడిపించాడు. ఆయన ఐపాక్‌లో లేడు అది ఇది అని మాట్లాడుతున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అంటే ప్రశాంత్ కిషోర్ గారికి చేసిన పాపం గుర్తొచ్చి కొంత ప్రాయశ్చిత్తంగా హ్మ్. ఆలోచిస్తూ ఉండుంటాడు. రెండోది ఈరోజు ప్రజల అభిప్రాయానికి క్షుణ్ణంగా అర్థమైపోయింది కాబట్టి, గ్రౌండ్ లెవెల్ నుంచి ఏదైతే మొత్తం ఉందో ఆయన సమాచారం అతని దగ్గర ఉంటుంది కాబట్టి హ్మ్. అతను చెబుతున్నాడు. ఓకే. అంతేగాని తప్ప నిస్సందేహంగా గనక అదే వీళ్ళకి వైఎస్ఆర్సీపీకి ఒక 80 స్థానాలు, హ్మ్. తెలుగుదేశం పార్టీ 95 స్థానాలు ఉన్నా కూడా హ్మ్. దాన్ని అనుకూలంగా మార్చేవాడు అతను. ఓకే. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన అన్నట్టు 20 స్థానాల లోపే వస్తాయి అనే అభిప్రాయంతో ఉన్నాడు కాబట్టి అవును. కనీసం వీళ్ళ దగ్గర కన్నా చేరదామని ఆలోచిస్తున్నాడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా. హ్మ్. అంతే తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వదిలేశారు అతన్ని. ఓకే. అతనికి రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదనేది వాళ్ళ ఆయన అభిప్రాయం. హ్మ్. దానివల్ల విభేదాలతో దూరంగా ఉన్నాడనేది అభిప్రాయం. హ్మ్. మరి ఆయన పుణ్యమే కదా 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిందంటే. అవును. అంటే ఈ రోజు ఈ పాపంలో ఆయనకు కూడా బాగా ఉండట్టే కదా. పాప ప్రక్షాళన చేసుకోవడం కోసం అతను ఈ విధంగా చేసిందంటూ ఎంతో కొంత ఓకే. చేసుకోవాలని ముందుగానే ప్రకటిస్తూ ఉండుంటాడు. ఓకే. ప్రశాంత్ కిషోర్ ఈ రోజే కాదు సార్. 2 నెలలు, 3 నెలల క్రితం కూడా ఆయన మాట్లాడాడు. అభివృద్ధి, డెవలప్‌మెంట్ ఏదైతే ఉందో, అభివృద్ధి, డెవలప్‌మెంట్ 2 ఉండాలి. 2 ఉంటేనే ఏ స్టేట్ అయినా బాగుపడతది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొస్తే డబ్బులన్నీ తీసుకొచ్చి పెట్టడం వల్ల డెవలప్‌మెంట్ లేకపోతే ప్రాబ్లమ్ అని కూడా మాట్లాడాడు. బట్ ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి టీడీపీ ఆహ్, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడిని కలిసారని తెలిసిన తర్వాత వైసీపీ స్ట్రాటజీ మారిపోయింది. ఆయనకేం తెలుసన్న చందంగా మాట్లాడే పరిస్థితి. బట్ ఎంతో కొంత దేశ రాజకీయాలను లేకపోతే రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్న ఆయనకి జనం పల్స్ తెలీదంటారా? ఇప్పుడు మీరు ప్రశాంత్ కిషోర్ గారు ఆలోచన తీసుకొచ్చారు కాబట్టి ఒక మాట అడుగుతానండి నేను. హ్మ్. 2019 మేము 30వ తారీఖు నాడు అధికారంలో రాంగల్లోని హ్మ్. జూన్‌లో ప్రజావేదిక కూల్చాడు కదా. ఆ రోజు ప్రశ్నించలేదు కదా ఈయన. ఏంటి జగన్ గారు ప్రజావేదిక ఎందుకు కూల్చారు? ఇది మంచి పద్ధతి కాదని అనలేదు కదా. 3 రాజధానులు ప్రకటన వచ్చినప్పుడు అనలేదు కదా. ఇసుకని ప్రజలకు అందించకుండా ఉచితంగా ఇసుకని అందనీయకుండా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకోవడానికి, వాళ్ళు రోడ్డున పట్టడానికి కారణమైన రోజు ఈయన ప్రశ్నించలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి అని చెప్పని నువ్వు మేలకుండా కూర్చున్నావా? ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి గుర్తించలేదా? లేకపోతే విద్యుత్ ఛార్జీలు ఇన్నిసార్లు పెంచినప్పుడు ఏ రోజన్నా మాట్లాడాడు ఆయన? లేదు. ఆ రోజు నవరత్నాలు ప్రకటించింది నీ ఆధ్వర్యంలోనే కదా. హ్మ్. నవరత్నాలు ప్రకటించినప్పుడు ఇన్ని నవరత్నాలు ప్రకటించాలంటే 8,00,000 కోట్ల రూపాయల పైన డబ్బులు కావాలి. ఆ రాష్ట్ర ఆదాయం చూసుకుంటే మనకి అంత కష్టం కదా. ఈ ఎందుకు ప్రకటించాలని అనలేదు కదా. ఆ రోజు అతనికి రావాల్సిన ధనం కోసం ఇవన్నీ చేశాడు. అంటే డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు అతను. ఓకే. ప్రజల మీద ప్రేమ, ఇంకోటి మీద ప్రేమ కాదు కదా. కాబట్టి ఆయన నైతిక గురించి, ఆయన మాట్లాడే దాని గురించి విశ్వనీతి తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయన సమాచారానికి ఆయన ఉన్నదాన్ని బట్టి ప్రభుత్వం ఓడిపోతుందని అతనికి అర్థమైంది కాబట్టి ఈరోజు బహిరంగంగా వ్యక్తపరుస్తున్నాడు ఆయన. ఓకే. ఓకే.